నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. కష్టాలు, హ్మ్. బాధలు, హ్మ్. నష్టాలు హ్మ్. ప్రతి జీవితంలో ఏదో ఒక తరుణంలో చూస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. ఉండాలి కదమ్మా! ఎక్కడో ఉండదేమో అనుకుంటా నేను. అది కూడా ఒక కష్టమే. ఉండకపోవటం కూడా కష్టమేనా? హ్మ్. వీటిని ఎలా ఫేస్ చేయాలమ్మా? ఇవి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొని ముందుకు సాగాలి? అసలు కష్టం అన్నది తెలియకపోతే సుఖం విలువ ఎట్లా తెలుస్తుందమ్మా? వెలుగు యొక్క గొప్పతనం తెలియాలి అంటే చీకటి తెలియ చీకటి తెలిస్తే వెలుగు యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఎప్పుడు వెలుగులోనే ఉండే వాళ్ళకి చీకటి దాని విలువ ఏం తెలుస్తుంది? వెలుగు యొక్క గొప్పతనం తెలియడానికి చీకటి ఎంత అవసరమో, సుఖం యొక్క గొప్పతనం తెలియడానికి కొంచెం కష్టం కూడా అంతే అవసరం. ఉండాలి. హ్మ్. ఇప్పుడు మీరు తీపి తిన్నారమ్మా. బాగా తిన్నారు ఇష్టమై. అందులో కొన్ని రకాల మిఠాయిలైతే బాగా తీపెక్కువుంటాయి. కొన్నిట్లో పర్వాలేదు. పర్వాలేదు. కొన్ని ఎలా ఉంటాయంటే అసలు వెగటొచ్చేసేలాగా అనిపిస్తుంది. అంత. అలాంటప్పుడు ఏం చేస్తాం అంత తీపి తిన్నాక? కొంచెం ఏదన్నా కారంగా ఉండేవి తింటామా? కారమో, పులుపో, కొంచెం కనీసం ఉప్పో మారేలాగా. ఆ! ఏదో ఒకటి. హ్మ్. సేవరీస్ అంటారు ఆంగ్లంలో. మనమేమో కాస్త కారం ఏదన్నా అంటాం. అలాంటిది తింటాం. అంటే ఏమిటి అర్థమవుతోందక్కడ? ఈ కారం కూడా మనకి నచ్చుతోంది. కారమే ఎప్పుడు పెడితే ఏమంటున్నాం? తీపికి కాస్త పరుగులు పెడుతుంది. తీపుంటే బాగుండు, ఎప్పుడు కారం తిన్నా నోరు మండుతోంది అవును. అంటాం. అవునవును. అందువల్ల ఇవన్నీ కూడా ఉండాల్సిందే. ఉదాహరణకి మనకి 6 రుచులున్నాయి. షడ్రుచులు. షడ్రుచులు. ఈ షడ్రుచులు ఉంటేనే పదార్థం బావుంటుంది గానీ, రోజు పాయసమే పెడతాను, స్వీటే తినుండండి అంటే ఉండలేం కదా! ఉండలేదు. అంచేత మనం అటు తీపి తింటున్నాం, ఇటు పక్క వగరు కూడా ఇష్టపడతాం, పులుపు ఇష్టపడతాం, కారము ఇష్టపడతాం, చేదు కూడా ఇష్టపడతాం. కాకరకాయ కూర తినమంటే దానికి బెల్లమో ఏదో అనుపానం పెడితే తింటున్నాను చేదని గానీ, కుంకుడుకాయ రసం ఇస్తే తాగుతున్నామా లేదా ఆనందంగా? మీరు హ్మ్. ఎఫర్వసెన్స్ పోయిన తర్వాత మనం తాగేటటువంటి చాలా కూల్ డ్రింక్స్ అది చేదుగానే ఉంటాయా? హ్మ్. ఉండవా? కొంచెం అవునమ్మా. చేదులో కొద్దిగా తీపి కూడా తీపి కలుస్తోంది. కలుస్తూ ఉంటాయి. ఆ తీపి లేకపోతే పూర్తి చేదే. ఆనందిస్తున్నామా లేదా? అంతెందుకు కాఫీ, టీలు చేదా కాదా? యెస్. ఇది ఒప్పుకుంటాను. చేదా కాదా? అవునమ్మా. మనమంటే పంచదార వేసుకుని, ఆ! పాలు కలుపుకొని తాగుతాం. విదేశాల్లో కాఫీ గాని, టీ గాని అట్లాగే తాగుతారు. నో మిల్క్. డైరెక్ట్‌గా. నో అవునవును. మిల్క్. అవునవును. అదంత ఆరోగ్యానికి మంచిది. పాలు ఆరోగ్యానికి మంచిది. హ్మ్. కాఫీ డికాక్షన్ వితౌట్ చికరీ చాలా మంచిది. కానీ, మనం కాఫీ పేరుతో ఈ చికరీ కలుపుతున్నాం, పాలు కలుపుతున్నాం, పంచదార కలుపుతున్నాం. అందువల్ల అనారోగ్యం చేస్తోంది. అవును. అవును. అంటే ఏమిటి? నేనెందుకు చెప్పానంటే ఉదాహరణ, మనం అన్ని రుచులు ఇష్టపడతాం. హ్మ్. మొదటిసారి తాగినప్పుడు తాగుబోతయిన వాడు మొదటిసారి తాగినప్పుడు అసహించుకుంటాడట. హ్మ్. అడిగి చూడండి. మొదటి పెగ్గుకి వాడు నాలుక మీద పడంగానే భయపడతాడు. చేదంటాడు, మంటంటాడు, ఘాటంటాడు. తర్వాత అలవాటు పడతాడు. అవునమ్మా. హ్మ్. అందుకే చాలామంది స్మోకర్స్ వాళ్ళ పిల్లలకి స్మోకింగ్ అలవాటు కాకుండా ఉండడానికి ఏం చేస్తారో తెలుసా? చిన్నతనంలో వాళ్ళకొకసారి సిగరెట్ నోట్లో పెడతారు. ఆగ్ గుప్పున పొగ లోపలికొచ్చి ఉక్కిరిబిక్కిరై వాడికొక బ్లాక్ ఏర్పడుతుంది ఆ సిగరెట్ వైపుకెళ్ళకూడదని. ఆ! అంతే. మళ్ళీ వాడు జన్మలో సిగరెట్ ముట్టుకోడు. ఒక బ్లాక్. అంటే అన్ని రకాల రుచులు ఆస్వాదించగలిగినటువంటి లక్షణం మానవుడికుంది. ఇది మొదటి పాయింట్. హ్మ్. రెండోదేమిటంటే ఇన్ని రుచులు ఆస్వాదయోగ్యమైనవే, స్వీకరించదగినవే కనుక ప్రకృతి మనకిచ్చింది. లేతే ఎందుకిస్తుంది? అవును. అన్నీ మనకి ఆస్వాదించయోగ్యమైనవి అయితే వాటిని మార్చుకుని పాడు చేస్తున్నాం తప్ప, హ్మ్. మనం పాడు చేస్తున్నాం. మనం వాటిని పాడు చేస్తున్నాం. బార్లీ మంచిదే. దాన్ని పొలవబెడితే గదా! అది హానికరంగా తయారైంది. అవును. అవును. అంతే గదా! కనుక ప్రతిదీ మంచిదే. ఈ మంచైనటువంటివి ఏవైతే సహజంగా ఉన్నాయో వాటన్నింటిని రుచులు అనుభవించాలి. దీనికోసమే మనం ఉగాది నాడు 6 రుచులు కలిగినటువంటి పచ్చడి తిని, ఉగాది పచ్చడి జీవితంలో అన్నీ వస్తాయిరా, అన్నీ ఆనందించు అన్నారు.
ఆనందించగలం. ఆనందించను అనుకుంటే తప్ప ఆనందించగలం మనం. హ్మ్. కారం తిని ఆనందిస్తాం గదా! అవును. ఎప్పుడూ నేను చెప్తూనే ఉంటాను. వేసవి కాలంలో మండిపోతూ ఉన్నటువంటి సమయంలో మిట్ట మధ్యాహ్నం వేడన్నంలో ఆవకాయ వేసుకొని తింటాం మనం. నోరు మండిపోదు? మండిన దానికి చిహ్నంగా చెవుల్లోంచి ఆవిర్లు, కళ్ళల్లోంచి నీళ్లు, ముక్కుల్లోంచి నీళ్లు వస్తాయి. అయినా ఆనందిస్తున్నామా లేదా? కనుక ఈ దృక్పథం జీవితంలో అలవాటు చేసుకుంటే కష్టం లేదు. నష్టం లేదు. బాధలు లేవు. లేవు. హ్మ్. అవన్నీ కూడా మనకి అను ఒక రకమైనటువంటి అనుభవాన్ని కలిగిస్తున్నాయి. కాఫీ తాగి ఆనందించినట్టే ఓ చిన్న కష్టం వస్తే, ఈ కష్టం ఇలా ఉందా అంటాం. అందుకే కొన్ని రకాల నొప్పులకి టీపు అంటారు. తీపి నొప్పులు స్వీట్ పెయిన్స్ అంటారు ఆంగ్లంలో. నొప్పే గాని స్వీ అదుంటే బానే ఉంది. ఆ హ్మ్. నొప్పిని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తీపులు అంటామే అట్లా అనుభవిస్తాం. లేకపోతే అది చాలా కష్టం అనుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ యాటిట్యూడ్. మన దృక్పథం, మన దృక్కోణం, మన ఆలోచనా విధానం. మనం ఒకదాన్ని చూసేటటువంటి పద్ధతి, మన మనస్సును మనం సంసిద్ధం చేసుకున్నటువంటి తీరు, ఇవి మాత్రమే మనకు కనపడేటటువంటిది. కష్టం అన్నది ఏది కష్టమండి? ఆర్థిక శాస్త్రంలో, ఎకనామిక్స్‌లో చెప్తారు. మౌలికంగా నీడ్ గురించి మాట్లాడుతూ, కొంతమందికి నీడ్ అయింది, కొంతమందికి లగ్జరీ అయింది అంటాడు. అవును. గుర్తుంది గదా! అవునమ్మా. అంచేత నువ్వు దాన్ని నీడ్ అనుకుంటున్నావా? లగ్జరీ అనుకుంటున్నావా? అర్థం చేసుకో. మనం చూసే దృష్టిని విధానాన్ని బట్టి. బట్టి. వెన్ యూ ఫీల్ యూ డిడ్ నాట్ గెట్ ద లగ్జరీ, యూ ఫీల్ బ్యాడ్. బట్ నువ్వు నీడ్ అనుకున్నది ఒకడికి లగ్జరీ అవుతోంది. అవును. అంచేత యూ థింక్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. యూ యూ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అప్పుడు నీకు కష్టం అన్నది ఉండదు. నీకు నిజంగానే ఏదో ఆపద ఒకటి తట్టుకొని ఇప్పుడు అవన్నీ బయటకు కనపడే విషయాలు, రుచులన్నీ. ఈ రుచి అన్నది నాలుక గురించి చెప్పింది ఏదైతే ఉందో అది మనసుకు సంబంధించింది కూడా. అవును. దీనిని కూడా మరి విరహము కూడా సుఖమే కాదా అని ఒక మనకి మంచి సినిమా పాట ఉంది అవును. కదా! విరహం మాత్రం సుఖం కాదా? నిరతము స్మరణ మధురము కాదా అంటాడు. ఎదురుగా ఉంటే తలుచుకోం. అవును. దూరంగా ఉంటే మళ్ళీ బాగా తలుచుకుంటాం. దూరంగా ఉంటే తలుచుకోవడం ఎక్కువవుతుంది. ఆ తలుచుకోవడం వల్ల ఒక వ్యక్తో, ఒక వస్తువో, నేను వ్యక్తి గురించే చెప్పట్ల. ఒక వస్తువో మనకు కొంచెం దూరమైనప్పుడు మళ్ళీ దొరుకుతుంది అనుకున్నటువంటి సందర్భంలో పూర్తిగా కోల్పోవడం కాదు. దాన్ని తలుచుకుంటూ, తలుచుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అవును. కనుక ఆ ఒక కష్టము అనేటటువంటిది కూడా మనకి ఒక రకమైనటువంటి ఆనందాన్నే కలిగిస్తుంది. హ్మ్. దాన్ని గుర్తించటం రావట్లా మనకి. హ్మ్. దాన్ని మనం గమనించుకోగలిగినట్టయితే అసలు కష్టాన్ని కూడా ఆనందంగా అనుభవించొచ్చు. స్వీకరించగలుగుతాం. ఉదాహరణకండి మనకి పూర్వులైనటువంటి కొంతమంది కవులంటే ఆధునిక కవులే వాళ్ళు తమ భార్య తమని వదిలి అంటే శరీరం వదిలి వెళ్ళిపోతే తలుచుకుంటూ ఎన్ని కావ్యాలు రాశారు. హ్మ్. విశ్వనాథ వారు కూడా వరలక్ష్మి త్రిశతి రాశారు. ఎంతమందో రాశారు. ఎలిజీ అన్న పేరుతో మన ఆంగ్లంలో ఉంటుంది. అంటే తమకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు దూరమైతే దాని నుండి బయటపడటం. కవిత్వం వచ్చింది. అంచేత హ్మ్. పనికిరానిదేముంది? నువ్వు అనుకుంటే కష్టం. దాటడం అన్నది తేలిక. ఇంకోటి నష్టం అన్నారు. ఒక కష్టం ఒకటి. హ్మ్. నష్టం. నష్టం అంటే ఏమిటి? జాగ్రత్తగా ఆలోచిస్తే అది మనకి రాబోయేటటువంటి మరొక ప్రధానమైనటువంటి దానికి ఇంకా ఎక్కువ ఫలితం వచ్చేదానికి పెట్టుబడిగా భావించు. హ్మ్. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్స్ ఫర్ సక్సెస్ అన్నారు. అవును. పడి లేవటం. లేవాలి. అందుకే అల నాకు ఆదర్శం అని చెప్తూ ఉంటాం. అవునమ్మా. పడినందుకు కాదు, పడి లేచినందుకు. లేచినందుకు. ఎప్పుడూ అలా ఆదర్శంగా ఉండాలి. కనుక పడిపోయాము అంటే దాని గురించి నష్టపోనక్కర్లా. ఇటువంటి సందర్భాల్లో గుర్తు చేసుకోవాల్సుంటారు కొంతమంది మహానుభావులు. ఎక్కడైతే వాళ్ళు ఒక్క మొత్తం ఆస్తినంతా కోల్పోయిన తర్వాత, ఆ తరువాత అత్యున్నతమైనటువంటి స్థానానికొచ్చినటువంటి వాళ్ళ చరిత్రలున్నాయి.
అట్లాంటి ఒక్కసారి చూడండి. అంటే వాళ్ళంత స్థాయికి వెడతామా? మనకి అంత కెపాసిటీ ఉందా? అని మనం ఆలోచించటానికి వీల్లేదు. హ్మ్. ఆలోచించుకోలేం గానీ, మామూలుగా ఉండొచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన కేఎఫ్‌సి ఉంది గదండీ! అవునమ్మా. ఏ వయసులో మొదలుపెట్టాడు? ఎన్ని దెబ్బలు తిన్నాక అవును. మొదలుపెట్టాడు? ఎన్ని ఫెయిల్యూర్స్ తర్వాత మొదలుపెట్టాడు? అవును. మనం అన్ని ఫెయిల్యూర్స్ పొందాలి, అన్ని దెబ్బలు తినాలి అని ఆదర్శంగా తీసుకోవద్దు. ఆ! ఆ! అలా పొందిన వాళ్ళు ఉన్నారు అని ఉన్నారు తీసుకోమంటారు. కనుక నేనేమి పెద్ద అతీతుడిని కాదు. కాదు. పర్వాలేదు. నేను గూడా ప్రయత్నిస్తే అంత వృద్ధాప్యంలో గూడా నేను సక్సెస్‌ని తీసుకోవచ్చు. సక్సెస్ తీసుకోవచ్చు. ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత కూడా రావచ్చు. ఇట్లాంటివి కొన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఏదన్నా దుఃఖం వచ్చిందనుకో, రాముడు లేడా మనకు గొప్ప ఆదర్శం? హ్మ్. ఆయన పడిన కష్టాలు మామూలా? కృష్ణుడు లేడా? కృష్ణుడి లాంటి జీవితంలో ఒక్క సంఘటన మన జీవితంలో ఉన్నట్టయితే ముఖాన నవ్వే ఉండదు. అన్ని కష్టాలు పడ్డాడు కృష్ణుడు. ఏనాడన్నా కనిపించాడా? ఎప్పుడూ ఆనందంగా ఉన్నట్టే కనపడ్డాడు. అవును. అంచేత నేనే ప్రపంచం బరువంతా మోస్తున్నాను. నేను అట్లాస్ అయిపోయాను. భుజం మొయ్యలేక నా బరువంతా నా భుజం వంగిపోతోంది అనుకునేటటువంటి, నేనే బాధపడుతున్నాను అనేటటువంటి భావన నుంచి బయటపడాలి. బయటపడితే కష్టాలు లేవు, నష్టాలు లేవు. అంతా ఆనందమే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ.